ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడండి. ఈ 2026వ సంవత్సరము 3వ నెల 4వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 2వ వచనమండి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఒక భాగంలో చెప్తున్నప్పుడు ఒక మాటలో ఏంటంటే, మరి అనేకమైన సందర్భాల్లో ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి, ధైర్యం కలిగి ఉండు అనే మాటలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. కృంగిపోయిన సమయాల్లో మరి ధైర్యం తెచ్చుకోమని, పడిపోతున్న సమయాల్లో ధైర్యం తెచ్చుకోమని, అంటే ఇలాంటి కొన్ని మాటలు దేవుడు మనల్ని ఆ ధైర్యపరుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, యేసుప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు, మరి నీ పాపములు క్షమింపబడ్డాయి, ధైర్యంగా ఉండు అన్నాడు. అంటే మనిషి జీవితంలో ధైర్యంగా ఉండాలంటే పాపాలు పోయినప్పుడే, పాపాలు తొలగిపోయినప్పుడే. మనిషి జీవితంలో అనేకమైన పాపాలు మూటగట్టుకుని ఉండి వాడి జీవితంలో సంతోషము, ఆనందము లేకుండా, సమాధానం లేకుండా ఎల్లప్పుడూ కూడా దుఃఖంలోనే ఉండిపోతాడు. మనిషి జీవితాల్లో జన్మ పాపము, కర్మ పాపం పెట్టుకుని వారు మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మరొక లోకం ఉంది, అది పరలోకం. ఆ పరలోకంలో చేరుకోవాలంటే మానవుడు ఈ లోకంలో పాపాలు క్షమింపబడాలి. ఆ పాపాలు క్షమించుటకు ఎవరికి అధికారం ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడికే అధికారం ఉంది. ఆయన పాపాలు క్షమించగలడు, ఆయన పాపాలు తొలగించగలడు, పాపాలు తీసివేయగలడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ రక్తం ప్రతి మానవుని కూడా, ప్రతి పాపంను కూడా పరిశుద్ధపరుస్తుంది అని లేఖనం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మరి పాపాలు తొలగించుకోవటానికి మరి యేసుప్రభు దగ్గరికి రండి. యేసుప్రభే పాపాలు తొలగించేవాడు. అప్పుడు మీ జీవితంలో ధైర్యం వస్తుంది. పరలోకం వెళ్ళే వాళ్ళకే ధైర్యంగా ఉంటారు. నరకానికి వెళ్ళే వాళ్ళకి చాలా వేదన, దుఃఖం కలుగుతుందని అక్కడ రాయబడి ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. నా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభు. నాయకులు, అధికారులందరూ కూడా మంచి అవంతరం పండి, సరిహద్దులు సైనికులు మంచి అవంతరం పండి తండ్రి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అవంతరం పండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా నేను చెడు వ్యసనాల నుంచి దూరపరిచి నీతి మార్గం నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి అవంతరం పండి తండ్రి. వారు చేసిన ఉద్యోగాలు మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలో నీ కృపంచుని భద్రపరచండి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకునే బిడ్డలకు కూడా మంచి ఆరుగులు తినంపండి తండ్రి. పరీక్షలు రాస్తూ ఉన్నారు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తూ ఉన్నారు తండ్రి. చక్కగా రాష్ట్ర కృప దయచింది తండ్రి. అలాగే ప్రభా 10th క్లాస్ పరీక్షలు రాయటం కూడా సిద్ధపడుతూ ఉన్నారు. సమయోచితమైన జ్ఞానం నింపండి తండ్రి. ప్రభా యేసునికి స్తోత్రాలు ప్రభా. మా దేశ పాడి పండినంతకు మీరు ఆశించి దీవించండి. తవా వివాహం లేని బిడ్డకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారు గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డకి క్షేమం తెచ్చమని ప్రార్థన తండ్రి. ఇదిగో దాని ప్రభా మరి విదేశాల్లో ఆ చోట్ల తండ్రి బాంబింగ్ జరుగుతోంది ప్రభా. మరి మీరు అరికట్టమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభా. మరి ఇండియా ప్రజలు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారందరికీ కూడా ధైర్యపరచమని ప్రార్థిస్తాం తండ్రి ప్రభు. తండ్రి ప్రభు యేసునికి వందలు, వారికి నీ కాపుదలు ఉంచండి, భద్రత ఉంచమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.